ముంబైకి పోవాల్సిన అవసరమే లేదు మనం గణేష్ గంజునికి. ఆ, ఆడ చేసిన గణేషులు మొత్తం మనం ఈయనే చేస్తున్నాం హైదరాబాద్ లో. ఆ, అట్లా అంత యూనిక్ ఉన్నాయి గణేషులు. ఒక్కసారి రారి మీరు బి. గొర్రెల్ని ఇట్లా పెడతారు, గణేశుడు మనకు చూస్తున్నట్టు ఉంటుంది. కింద మొత్తం పుంజు, దాని మీద గణేశుడు. ఈ షీట్లో దాదాపు ఒక 100 పీసెస్ గణేశులే ఉన్నాయి, కానీ నేను మీకు చూపిస్తున్న ఖాళీ యూనిక్ గణేశులే. కానీ గణేశుని బొట్టు అయితే క్రేజీలో పెట్టేసిరు, క్రేజీలా. 500 లైక్స్ కంప్లీట్ చేసిరు అనుకో ఈ వీడియోకి, నా 3 ఐడి మీకు ఇచ్చేస్తా. హలో గైస్, ఈరోజు మనం హైదరాబాద్లోనే ముంబై గణేశులు ఏడ తయారైతాయో ఇప్పుడు ఆడికైతే పోతున్నాం. హైదరాబాద్ మొత్తంలో అదే షెడ్లో కనుకోపోతారు ముంబై గణేశులు. అది ఒక కోడి పుంజు మీద గణేశుడు. ఆ గణేశుని చూస్తే మీరు ఖుషి అయిపోతారు. ఇప్పుడైతే మనం చక్క పోదాం షెడ్ కాడికి. లొకేషన్ ఏడ తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయరి, లొకేషన్ చెప్తా. ఆ షెడ్ అన్ని యూనిక్ ఉంటాయి గణేశులు. ఎందుకురా సరే తరలే. ఇప్పుడు మీరు సైకిల్ లేపుతారా? నువ్వు లేపుతావా, వాడు లేపుతాడా? లేపుతావా? లేపు ఆడికెళ్ళి. చలో మనోడు సైకిల్ లేపుతాడంట. మన ఫ్యాన్స్ బయటికి వెళ్ళి వచ్చిరంట. ఏడికెళ్ళి వచ్చిరో తెలియదు. ఇప్పుడు సైకిల్ మీద కింద పడితే మళ్ళా అస్టోకు మొన్న పడ్డట్టు. చలో ఇగో ఈడే లేపుతుండంట సైకిల్. అరే 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 లేపుకుంటా చక్క చెత్త బండి కాడికి పోవాలి. సో మనోడు మళ్ళా ట్రై చేస్తుండు, లేపుకుంటూ వస్తుండు. ఓ అరే బొరాన్లో లేవట్టేసిండు. అంటే కాగో పశుపతి గారి దగ్గర పోయి పెట్టిండు. ఇప్పుడు మనం పోతున్నాం సీగా గణేష్ షెడ్ కి. సైకిల్ అయితే క్రేజీ లేవట్టేసిండు మన ఫ్యాన్స్. చక్క వచ్చినాం పాన్ షాప్ కి. పాన్ షాప్ లా చేపిస్తున్నా పాన్ సోన్ కోబ్రా. నాకు పశుపతి గారికి, మన గుండుగాడేమో నవరత్న మీనాక్షి. నేనెంత ఎదవనో నాకే తెలియదు. తింటాడు బాయ్. నవరత్న మీనాక్షి గుమ్మ అవుతాడు. మేమిద్దరం టైం పాస్కి తింటాం పాన్. ఇది తినుకుంటా పోతాం గణేశుల దగ్గర. పాన్ చూడు దవడకి ఎట్లా వేసుకోండి, గుండు పొద్దుంది. ఇంకా ఎట్లా నవ్వుతున్నావు ఈడు చూడు పశుపతి ఆడు ఎట్లా వేసుకోండి. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. బండి ధనార్దన్ కొట్టుకుంటూ వచ్చినాం మేము. శ్రీ సరస్వతి ఆర్ట్స్. ఇది హైదరాబాద్ లోనే చాలా పెద్ద షెడ్. సరస్వతి ఆర్ట్స్ గణేశులన్. ఈ గణేశులను చూడడానికి చాలా మంది ఇష్టపడతారు. అది నా వీడియో ఫుల్ చూస్తే మీకే తెలుస్తాయి. చలో ఇప్పుడు ధనార్దన్ లోపలికి వెళ్ళిపోదాం. గణేశులను చూపిస్తా, ఒక్కొక్క యూనిక్ గణేశులు చూపిస్తా మీకు. ఫస్ట్ సరస్వతి ఆర్ట్స్ లా ఎంట్రీ కాగానే ఈ గణేశునికి అయితే మొత్తం కలర్ వేసిరు. ఒక్కసారి ఖాళీ పంచ ఒక్కటి కట్టలే గణేశునికి. ఏనుగు చూసిరా, ఖాళీ 2 కాళ్ళ మీద ఉంది, 2 కాళ్ళ మీద నించింది. చూసిరా ఈ తొండం ఏనుగుది. ఈ పన్నులకి వెళ్ళి ఇట్లా తిరుగుతుంది తొండం. అయితే గణేశుడు అయితే చాలా యూనిక్ అంటే యూనిక్ ఉంది. అలాగా మీకు దూరంకి వెళ్ళి చూపిస్తా చూడు. ఈ లైన్ లో అయితే అన్ని గణేశులకి కలర్ అయిపోయినాయి. ఇదేంది కింద ఫిష్ టైప్ ఉండు, పైన గణేశుడు మొత్తం గాని కలర్ గిలర్ వేయలే. ఇక్కడ సరస్వతికి కలర్ వేస్తారు. గణేశుని పక్కన శివుని రూపంలో కొండల పైన నించినట్టు గణేశుడు. గణేశుల వీడియోలు తీస్తుంటే చిన్న గిచ్చి అయిపోయింది. ఏందనుకుంటురా, ఇక్కడ పెయింటింగ్ వేసేటోళ్ళ వీడియోలు తీయద్దు అన్నాడు. అయితే పెయింటింగ్ వేసినాక చూపిస్తా. బ్యాక్ సైడ్ ఉన్న ఒక గణేశుడు. ఈ గణేశుని చూడు గాయ్స్ ఎట్లుండు. కింద మొత్తం సింహం పండ్లు చూసిరా ఎట్లుంది. ఖాళీ దాని లోపల తలకాయ పెడితే కొరికేస్తాడు సింహం. అట్లుంది గణేశుడు. ఏక్ దమ్లా కూర్చున్న టైప్. దీని వెనకాల గణేశుడు ఇంకా కేరా. అది వెనకాల గణేశుడు ఉందా, శివాజీ మహారాజ్ వెనకాల ఏమమ్మవారు. గణేశుని వెనకాల అయితే అమ్మవారు ఉంది సేమ్. ఈ గణేశుడిని ఏదైనా చూసిరో లేదో నాకు తెలియదు, కానీ ఈసారి కొత్త కాన్సెప్ట్ తోటి గణేశుడు. అది పుంజు మీద గణేశుడు. మీరు ఎన్నో జంతువుల మీద చూసి ఉంటారు, కానీ ఈసారి పుంజు మీద గణేశుడు. చూడు ఒక్కసారి. ఈ కింద మొత్తం పుంజు, దాని మీద గణేశుడు సీదా ఇట్లా బాణం ఇడుస్తున్నట్టు. ఎట్లా చూసుకోరి. గణేశుడు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇంకొకటి ఏంటంటే మీరు 500 లైక్స్ కంప్లీట్ చేసిరు అనుకో ఈ వీడియోకి, నా 3 ఐడి మీకు ఇచ్చేస్తా. ఈ షీట్లో దాదాపు ఒక 100 పీసెస్ గణేశులే ఉన్నాయి, కానీ నేను మీకు చూపిస్తున్న ఖాళీ యూనిక్ గణేశులే. ఒక్కసారి చూస్తే ఫిదా అయిపోతారు. ఇది చూసిరా, కింద మొత్తం పొటేల్ గొర్రె అంటాం మా భాషలో. మీ భాషలో ఏమంటారో నాకు తెలియదు. దీని మీద గణేశుడు గొర్రెల్ని ఇట్లా పెడతారు. గణేశుడు మనకు చూస్తున్నట్టు ఉంటుంది. మొత్తం బయలుండు గణేశుడు. అయితే కింద గొర్రెవి వేరే లెవెల్ కాన్సెప్ట్ తోటి ఉన్నాయి. ఇక్కడ మొత్తం ఏముంది, అవునా నీకేందా చల్ల చెమటలు పడుతున్నాయి, ఏమైంది కదా. ఓఫో అట్లానా. ఇంకా యూనిక్ గణేశులు ఏడున్నాయి మామ, ఏడున్నాయి ఆడికోమా. ఏం గణేశుడు రాబాయ్. సో గైస్ మా దోస్తు చేప మీద గణేశుడు చూసినట్ట. ఆడికైతే తీసుకొని పోతుండు. అది కట్టెల సందులోకి వెళ్ళి
ఇగో ఇట్లా వంగుకుంటా వస్తున్నాం. ఏదిరా చేప మీద గణేశుడు. ఓ చేప అయితే ఎట్లుంది, చేప నోట్ల మన తలకాయ పోతుంది. చేప ఇట్లా డైప్ కొడుతున్నట్టు గణేశుడు దాని మీద. ఎంతుంది? నన్ను నోట్లు వేసుకుంటే నిన్నేం బయట ఇడిచేస్తా, నిన్ను నమ్లి తినేసాది. ఈడ అయినట్టు గణేశుని తయారు ఇంకో దగ్గర కాదు. చందమామ దేవుడా, చందమామ దేవుడు మీద గణేశుడు. చందమామ కోపం వస్తే మొత్తం చీకటి అయిపోతుంది మన హైదరాబాద్. సీతనాగులు 5 పాములు, పాముల మీద గణేశుడు నాట్యమాడుతుండు. ఇవేంద్రా 4 ఉన్నాయి బాతులా? ఈ 4 కొంగల పైన గణేశుడు ఇంత పైన ఉండు. దాదాపు ఒక 20 ఫీట్లు ఉంటాయేమో గణేశులు, అన్ని పెద్ద పెద్దగానే. ఇగో మళ్ళీ వచ్చేసిన చేప కాడికి, చేప నోట్లో ఫోన్ పెట్టేసిన. ఓ మై గాడ్, లాస్ట్ ఇయర్ సేమ్ మా గణేశుడు ఇట్లే ఉండే, కానీ పులి ఇక్కడ సైడ్ వచ్చింది, పక్కన ఏనుగు వచ్చింది, పైన గణేశుడు సేమ్ యూనిక్. ఆడ రాక్షసుడు అంట, రాక్షసుని పైన గణేశుడు ఒకటే కాలు మీద రాక్షసుని పొడుస్తుండు. పొట్టెలా మెత్తలు లోపలికి వెళ్ళి నడుచుకుంటూ వచ్చినాం మేము. ఎందుకంటే ఈ చేతిలో గణేశుడు ఉన్నట్టు కనిపించింది మాకు. అట్లా అని ఇడికి వస్తే అది చేతి లాగానే ఉంది, కానీ అది చెట్టు. కూర్చొని ఏం చేస్తుండ్రా గణేశుడు చెట్టు పైన? అన్ని గణేశులు చూసినాం రా, ఇంకా మీరు చూపెట్టిన యూనిక్ గణేశులే చూద్దాం. ముసలి గణేశుడా? అయ్యో నేను ఒక్కటేసారి చూసి ఫిదా అయిపోయినా. ఈ ముసలి చూసిరా, ఈ ముసలి నాలుక చూస్తేనే నాకు భయం అవుతుంది. ఈ ముసలి నోట్లో నా తలకాయ పెడితే నమ్మలేస్తుంది రపా. గణేశుడు పైన ఖాళీ మనకి ఆశీర్వాదం ఇస్తున్నట్టు కూర్చుండు. తేలా? ఎక్కడ తేలరా? నీ గుండు వలగలే కట్టెకి దాకి, జాగ్రత్త. గుండు 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 నారా, టైం చూస్తే 2 నారా. ఓ మై గాడ్, ఇది ఎండగిచ్చా తెలుసా? ఇది నీళ్ళల్లోనే ఉంటుంది. ఈడ అన్ని వాటర్లా ఉండేటివి, దానిల మీద గణేశుడు అంత నాట్యం ఆడుతున్నట్టు టైప్ ఉండు. ఇది ఎండగిచ్చ, దీని మీద గణేశుడు ఒకటే కాలు మీద డాన్స్ ఆడుతుండు. శంఖం మీద గణేశుడు. ఈడ అలా మనుషులు పనిచేస్తారు, అట్లా తీయద్దు. ఈ గణేశుడు ఇంకా క్రేజీలా, నేను చెప్పినగా అన్ని వాటర్లో ఉండే బర్డ్స్ మీదనే ఈడ చేటిరు. ఈడ తాంబేలు, ఆడ ఎండిగిచ్చ. ఇక తాంబేలు మీద గణేశుడు మొత్తం సేమ్ వెంకటేశ్వర స్వామి లాగానే ఉండు గణేశుడు వెనకాల. ఇది గుట్టల మీద పాము చూసిరా ఎట్లా పడగలు తీసింది. 5 నాట్యం ఆడుతుండు మొత్తం శివుని రూపంలో గణేశుడు. టిన్ టిన్. ఇది బి సేమ్ డమరకం మీద. ఏంది దొరకని సరుకు మొత్తం దొరికేటట్టు అంత యూనిక్ ఉన్నాయి ఈడ గణేశుడు. చూడు శివుని రూపంలా. ఆ చేతిలోకి వెళ్ళి పాము పోయి ఇట్లకి వెళ్ళి పోయి ఈ చేతిలోకి వచ్చింది పాము మొత్తం. ఆ గణేశుని మెడలో చూసిరా పులి 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 తోలుతో వేసుకోండు శివుడు. ఆవు మీద గణేశుడు బయట కాలి, ఆవు తలకాయల మీద ఉండి గణేశుడు కాలు నాట్యం ఆడుతుంది పైన. అయ్యా ఆవు దూరంకి వెళ్ళి చూపిస్తా మా ఫాలోవర్స్కి. ఆవు తలకాయల మీదనే గణేశుడు నాట్యం ఆడుతుండంట. అరే కాదు, ఇక్కడ ఆవుల తలకాయలు అయితే ఆడ ఆవు బాడీ ఉంది మొత్తం. అరే అవుగారా మామ. ఇగో ఈ గణేశుడు సింపుల్గా సన్ఫ్లవర్ మీద, సన్ఫ్లవర్ లోపలికి వెళ్ళి ఏమో వచ్చింది, పైకి పోతుంది చేతులకు పువ్వు. గణేశుడు చూడు రే, ఈ బడ ఏదో నాకు తెలుస్తలే, ఎందుకంటే దీని కలర్ వేయలే. ఇది గద్దనా కాకినా కబూతరా మీరే చెప్పురి కామెంట్ బాక్స్లో. చూసినాక పైన గణేశునికి ఇంకేం కలర్ కాలేదు, కలర్ అయినాయి నేను మీకు చూపెట్టేసిన. చలో కలర్ వేయని గణేశులు అన్నీ చూసేసినాం. ఇప్పుడు కలర్ వేసే గణేశులు అన్నీ చూపిస్తా, ఒకసారి చూసుకొని 10 ఫీట్స్ గణేశులు ఉన్నాయి. టిన్ ఇదే గణేశుడు, పంచాగిచ్చ ఏం కట్టలేడు గణేశుడు. అన్నీ ఒక్కొక్క ఈ సేమ్ గణేశుల కలర్ ఉన్నాయి, కానీ డిఫరెంట్ యాంగిల్స్లో ఉన్నాయి. ఈ గణేశుడు చూడు డ్యాన్స్ ఆడుతున్నట్టు ఎట్లా చూస్తుండు, సేమ్ మనకు చూస్తున్నట్టే ఉండు గణేశుడు. ఈ గణేశుడు చేతిలో ఇట్లా వీణ వాయిస్తారు చూడు, అట్లా. చిన్న గణేశుల మధ్యలో ఈ ఒక్క గణేశునికి వేరే కలర్ ఉంది, ఎందుకంటే ఈ గణేశుని శివాజీ రూపంలో వచ్చింది. కానీ గణేశుని బొట్టు అయితే క్రేజీలో పెట్టేసిరు, క్రేజీలా. చూడంగానే ఫిదా అయిపోయినా నేను. అన్ని గణేశుల్లో నాకు ఈ గణేశుడు నచ్చింది, ఎందుకంటే ఎల్క మీద సవారీ చేస్తుండు గణేశుడు. ఎల్క మహారాజ్ చూసిరా ఎట్లుంది గాయ్స్, ఖుష్ అనుకో. దాని పక్కన గణేశుని చూస్తే మీరు ఖుష్ అవుతారు మళ్ళా. ఈ కింద ఏంద్రా దూడల మధ్యలో చెట్టు మీద గణేశుడు కృష్ణుని టైప్లో కూర్చుండు. గణేశులను చూసి వచ్చే తోవాలి ఆడ పోల్చోళ్ళు పట్టుకుంటూ రాని మా దోస్తు అనుకొని దింపేసిన ఆడ. మేమిద్దరం వచ్చేసినాం మీడికి.
సో మీకు గణేశులు ఏమైనా నచ్చినట్టయితే లైక్ చేసుకోరు, ఇంకా కామెంట్ చేయరి, ఏడికేడికి పోయి తీయాలి వీడియోలు.